ఇంకా గీయాలటి రెసిపీ అయితే చామగడ్డ ఫ్రై ఖతర్నాక్ ఉంటది. ముందుగలైతే ఒక ముచ్చట దాన్ని కామెంట్ చేయండ్రి. మీలో ఎంతమంది నూనె ఒట్టో, నెయ్యి ఒట్టో ఏసుకొని అన్నంలా మసాలా కారం కలుపుకొని తినుంటారు? బ్యాచిలర్స్ అయితే కంపల్సరీ తినుంటారులే. కామెంట్ చేయరు చూద్దాం. ఇగ ఈ రెసిపీ కోసం మంచిగా చామగడ్డలు 2 విజిల్లు ఉడకబెట్టేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకొని, నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఉడకబెట్టుకున్న చామగడ్డలేసి సన్న శెక మీద మందమూన గిన్నె మీద మస్తు సేపు గోలించుకోవాలన్నట్టు. ఇక సగం గోలిన తర్వాత ఎల్లిపాయ దంచేసుకొని 2 కలిపి గోలించుకున్న తర్వాత మీదికెళ్ళి మొత్తం అంతా కలియమాకేసుకొని బంద్ చేసిన తర్వాత కారము, పసుపు, ఉప్పు వేసుకోవాలి. మనం కారం ఏం చేస్తున్నాం, ఇంతకుముందు అయితే మనం మిరపకాయలు వేసి పట్టించుకుంటుండే కానీ అంత ఓపిక లేదు. మార్కెట్లో కొందామంటే చాలా కెమికల్స్ ఉంటాయి. మరి నాణ్యమైన కారం ఎక్కడ దొరకాలంటే ట్రూ చిల్లీ దాంట్లో కొనుక్కోవచ్చు అన్నట్టు. వీళ్ళ దగ్గర ఉండే కారం గుంటూరు మిరపకాయలు సేకరించి స్వచ్ఛంగా పట్టిస్తారు. వీళ్ళ కలరు, టేస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక మసాలా కారం ఉంటుంది చూడండి, ఖతర్నాక్ ఉంటుంది. దీంట్లో ఒక స్పూన్ వేసినా మనకైతే ఫ్రై రెడీ అయిపోయింది. మసాలా కారం అయితే అన్నంలోకి ఏం లేకున్నా సరే మొత్తం నూనెనో నెయ్యి పోసుకొని కలుపుకొని తిన్నారనుకోరి ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేది కూడా తొక్కపచ్చల సీజన్ కదా, మీకు కూడా యూజ్ అవుతుందని పట్టుకొచ్చినా. మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్